in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. సో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ తప్పనిసరిగా చేయాల్సిన నేపథ్యంలో మనకి యూపీఐ అప్లికేషన్స్ ప్రతి బ్యాంకుకి విడిగా ఉన్నప్పటికీ ఫోన్ పిఈ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ మన గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఈ అప్లికేషన్ మనం ఓపెన్ చేసిన తర్వాత రకరకాల బ్యాంకులకు సంబంధించి ఎస్బీఐ కావచ్చు, యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, ఎన్నో రకాల పాపులర్ బ్యాంకులకు సంబంధించి యూపీఐ ఫెసిలిటీస్ని ఓన్లీ సింగిల్ అప్లికేషన్ ద్వారా మనం పొందవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెనూలోకి వెళ్ళేసి బ్యాంక్ అకౌంట్స్ అనే ఆప్షన్ మనం ట్యాప్ చేస్తున్నామంటే కనుక ఆల్రెడీ మన దగ్గర రిజిస్టర్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అలాగే ఎడిషనల్గా యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఉంది చూడండి. సో ఇక్కడ మనం యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అనే దాంట్లో వేరు బ్యాంకులని ఎస్బీఐ కావచ్చు, ఏ బ్యాంకునైనా కానీ మనం సెలెక్ట్ చేసేసుకొని ఈ ఫోన్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఉందో ఆ పర్టికులర్ సిమ్తో రిజిస్టర్ అయిన బ్యాంక్ అకౌంట్ అయితే ఆటోమేటిక్గా ఆథరైజ్ అయిపోతుంది. వన్స్ మనం బ్యాంక్ అకౌంట్ని అసోసియేట్ చేసుకున్న తర్వాత సెండో రిక్వెస్టో అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నామంటే కనుక మన కాంటాక్ట్స్ సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్లో ఉన్న ఏదన్నా కాంటాక్ట్ని సెలెక్ట్ చేసేసుకుంటే ఆ పర్టికులర్ కాంటాక్ట్ నెంబర్కి ఏదైనా యూపీఐ ఐడి అనేది అసోసియేట్ అయ్యి ఉంటే కనుక దానికి వితిన్ సెకండ్స్లో, అంటే మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎలా అయితే లేట్ అవుతుందో అలాగా లేట్ అవ్వకుండా నేరుగా మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే ఇదే అప్లికేషన్లో మనకి మొబైల్ రీఛార్జ్లు, డేటా కార్డు రీఛార్జ్లు, డిటిహెచ్లు ఇలాగ అన్ని రకాల రీఛార్జ్లు చేసుకోవడానికి కూడా ఇది అవకాశం కల్పిస్తూ ఉంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.